టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి హరిరామ జోగయ్య చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన పొత్తుపై హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనకు అసెంబ్లీ సీట్లు 50 సీట్లు ఇవ్వాలి, 6 ఎంపీ సీట్లు ఇవ్వాలి అని లేఖ రాశారు. పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తోందని జోగయ్య అంటున్నారు. 20 నుంచి 30 సీట్లు ఇస్తే పొత్తు విఫలమే అవుతుందని జోగయ్య అంటున్నారు. పవన్ ఆశయాలకు భంగం కలుగుతుందని జోగయ్య అభిప్రాయపడుతున్నారు. 2019లో ఓడిపోయిన జనసేన నేతలు పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తమ లక్ను పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. జనసేనకు తక్కువ సీట్లు ఇస్తే వారిని నిరాశపరిచినట్లే అవుతుందని జోగయ్య హరిరామ జోగయ్య రాసిన లెటర్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఖచ్చితంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 50 సీట్లు ఇవ్వాలని చెప్తున్నారు. 25 నుంచి 30 సీట్లతో సర్దుకుపోతే అది జనసేనకు నష్టం కలిగించే అవకాశమే ఉంటుంది అని ఆయన రాసిన లెటర్ను ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ లెటర్ ఈ జనసేన వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. జనసేన టీడీపీ వర్గాల్లో ఈ లెటర్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోజ్తో మాట్లాడదాం. మనోజ్, హరిరామ జోగయ్య రాసిన లెటర్పై టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి జనసేనకు 50 సీట్లైనా ఇవ్వాలి, జనసేనని 50 సీట్లైనా తీసుకోవాలి అంటూ ఆయన రాసిన ఈ విశ్లేషణపై లెటర్పై ఎటువంటి చర్చ జరుగుతోంది? గత కొన్ని రోజుల నుంచి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా జనసేనకు సంబంధించి ఎన్ని సీట్లు కేటాయిస్తారంటే దానిపైన చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఇటు వైసీపీకి సంబంధించి ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు జరిగాయి. అదేవిధంగా ఇటు టీడీపీ జనసేనకు సంబంధించి ఇంకా సీట్ల కొలిక్కి అయితే రాలేదు. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. అంతేకాకుండా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఇక్కడ ఉండడంతో సీట్ల సర్దుబాటు వ్యవహారంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ ఫోకస్ అయితే జరిగిందని చెప్పాలి. అంతేకాకుండా దీనిలో ముఖ్యంగా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు మాజీ మంత్రి చేగుంటి హరిరామ జోగయ్య. ప్రస్తుతం కాపు సంక్షేమ శాఖ సంబంధించి ఆయన అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆయన మొదటి నుంచి ఎప్పుడు కూడా జనసేనకు సంబంధించి పార్టీ బలోపేతం మరియు ఎక్కడెక్కడ జిల్లా వ్యాప్తంగా ఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే గెలుస్తుంది అనే విషయాన్ని కూడా అనేక సార్లు లేఖల ద్వారా పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించారు. అయితే తాజాగా గత 2 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చ నడుస్తుంది. కొన్ని సీట్లు మాత్రమే జనసేనకి ఇస్తారు, దీంతో టీడీపీకి ఎక్కువ సీట్లు వెళ్తున్నాయని చెప్పి జోగయ్య ఈ లేఖ రాశారు. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ యువతకు సంబంధించి కొత్త రాజకీయానికి తెరదించేందుకు పార్టీ పెట్టారు 2014లో. అయితే అప్పటి నుంచి పోటీ చేయలేకపోయారు. 2019లో కూడా పొత్తు బెడ్స్ కొట్టినా కూడా చాలా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో 2వ స్థానంలో కూడా అభ్యర్థులు నిలిచారు. కానీ ఇప్పుడు దాదాపు ఒక 25 నుంచి 30 సీట్లు కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ దీని వెనక ఎందుకు మౌనం వహిస్తున్నారు అనేది కూడా తెలియాల్సి ఉందని కూడా జోగయ్య డైరెక్ట్ పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. దాదాపు 50 నుంచి 60 సీట్లు అసెంబ్లీ సీట్లు, దాదాపు 50 నుంచి 60 సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వాలని అయితే జోగయ్య ఇప్పటికీ కూడా కోరుతున్నారు. దాదాపు గతంలో కూడా ఆయన అనేక సర్వేలు చేశారు. దాదాపు ఈ నియోజకవర్గంలో జనసేన గెలుస్తుంది అనే ఒక సర్వేను కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పరిస్థితి. అయితే గత 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు మండపేట, అరకు అసెంబ్లీ సీట్లను ఎవరికి సంబంధించి సీట్లకు సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్తో చర్చించకుండా వెంటనే ఆయన ప్రసంగంలో చెప్పడంతో ఇక్కడ తొలి మెలిక అయితే వచ్చిందని చెప్పాలి. దీనికి పవన్ కళ్యాణ్ రివెంజ్ గా ఇటు రాజానగరం, తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, రాజోలు ఈ నియోజకవర్గాలను వీలు కేటాయించారు. అయితే ఇక్కడ ఏమన్నా పొత్తు బెడిసి కొడుతుందనే వ్యూహాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపుగా కూడా 60 సీట్లు 50 నుంచి 60 సీట్ల మధ్య జనసేనకి ఇస్తేనే పొత్తు ఉండాలి, లేకపోతే ఒంటరిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం బెటర్ అని కూడా జోగయ్య గతం నుంచి కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ లేఖతో పవన్ కళ్యాణ్ ఇంకా ఏమి ఆలోచిస్తారో కూడా తెలియాల్సి ఉంది రోహిత్. అంటే ఇందులో జనసేన ఎదుగుదలకు టీడీపీ అడ్డమా అంటూ పదాలను పేర్కొన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో సర్దుకుపోవడమే జనసేనకు ఇటువంటి పరిస్థితులు అంటూ కూడా ఆయన రాశారు. సో ఈ పదాలను ఏ విధంగా చూడాలి? ఎటువంటి చర్చ జరుగుతుంది? పవన్ కళ్యాణ్ నిజంగా ఇది ఒక రంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కి నిజంగా ఒక ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పాలి. జనసేన ఎదుగుదలకు టీడీపీ అడ్డంకిగా మారిందా అనేది కూడా జోగయ్య ప్రస్తావించారంటే కొన్ని నియోజకవర్గాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు ఉంగుటూరు కానీ తర్వాత తణుకు, నిడదవోలు ఈ నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందని కొంచెం ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ జోగయ్య ఒకటే చెప్తున్నారు, ఈ నియోజకవర్గాల్లో ఉంగుటూరు, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో జనసేన పక్కాగా గెలిచే స్థానాలు. అలాంటప్పుడు ఈ 3 నియోజకవర్గాలు టీడీపీకి ఏ విధంగా వేస్తారని కూడా
ఆయన ప్రశ్నించారు. అయితే ఈ లెటర్ సంబంధించి జోగయ్య పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు. అయితే పవన్ కళ్యాణ్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కాపు సామాజిక వర్గం కూడా కాస్త బలంగానే ఉంది. అలాంటప్పుడు ఈ 3 సీట్లను ఎందుకు టీడీపీకి కేటాయిస్తారు? ఒకవేళ ఒంటరిగా పోటీ చేసినా ఈ 3 సీట్లలో కూడా మేము గెలుస్తాం కదా అని జోగయ్య ప్రస్తావిస్తున్నారు. ఈ లేఖ ప్రస్తుతం ఈ 2 పార్టీలను కూడా చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిన తర్వాత అతను ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక రకమైన చర్చ అయితే నడుస్తుంది. పొత్తు వ్యూహం బెడిసి కొడుతుంది, జనసేన మాత్రం సింగిల్ గా వస్తుందని మాత్రం ఒక రకమైన చర్చ అయితే కొనసాగుతుంది. రోహిత్, రైట్ మనోజ్, టీడీపీ జనసేన పొత్తుపై హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనకు 50 అసెంబ్లీ 6 ఎంపీ సీట్లు ఇవ్వాలి అని లేఖలో ఆయన పేర్కొన్నారు. పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తోందని జోగయ్య అంటున్నారు. 20 నుంచి 30 సీట్లతోనే పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తు విఫల ప్రయోగం అవుతుందని జోగయ్య అంటున్నారు. పవన్ ఆశయాలకు ఇలాంటి ప్రక్రియ భంగం కలుగుతుంది అని చెప్తున్నారు.